ఈ మధ్య కాలంలో ఎమోషనల్ కనెక్షన్ తక్కువవుతూ వస్తుంది అండ్ డిజిటల్ కనెక్షన్ ఎక్కువవుతూ వస్తుంది. This is the biggest problem people are facing right now. To understand this better, we have someone who is making remarkable impact in the field of mental wellness and psychology. Today we have Dr. Madhurima Garu. Thank you so much for joining us. I'm your Dr. Madhurima Reddy. So today we'll be talking a lot of things about pre and post marital life and the struggle behind that, and also the emotional intelligence and emotional mastery, why it is so important in dealing relationships. ఈ మధ్య కాలంలో ఎందుకు డివోర్సెస్ ఎక్కువగా అవుతుంది? అంటే ఈ మధ్యనే ఎక్కువ ఎందుకు అవుతున్నాయంటే పోస్ట్ కోవిడ్ ఇప్పుడు మెయిన్లీ అంటే వేరియస్ రీజన్స్ ఉండొచ్చు. ఒకటి వర్క్ అట్ హోమ్ ఉండొచ్చు ఒక రీజన్, బికాస్ టూ మచ్ ఆఫ్ ఇద్దరు వర్క్ అట్ హోమ్ ఉండడం వలన టూ మచ్ ఆఫ్ ఫేస్ టు ఫేస్ ఎక్కువ చూసుకుంటూ ఈ పని నేను ఎందుకు చేయాలి, ఈ పని నువ్వెందుకు చేయాలి, ఇలాంటివి రావడం కాన్ఫ్లిక్ట్స్ టూ మచ్ అవుతున్నాయి. తర్వాత అండర్స్టాండింగ్, ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎక్కువ అవుతుంది అందరిలో. ఇద్దరు నేనే ఎందుకు చేయాలి, నేను కూడా వర్క్ చేస్తున్నాను కదా అని ఒకటి రోజు ఈగోస్ ఎక్కువ డెవలప్ అవుతున్నాయి ఇద్దరిలో. సో దాని తర్వాత అండర్స్టాండింగ్ లెవెల్ పడిపోతుంది. ల్యాక్ ఆఫ్ ఈక్యూ అంటాం, ఎమోషనల్ క్వశ్చన్ ఇష్యూస్ ఒకటి కారణం. తర్వాత ల్యాక్ ఆఫ్ ఎంపతి ఒక రీజన్. అంటే ఒకప్పుడు అంటే బయటికి వెళ్ళి చేసేవాళ్ళు, వర్క్ లో వెళ్ళేవాళ్ళు, ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, మార్నింగ్ లేస్తూనే 8 o'clock అంతా బయటకు వెళ్ళిపోయేవాళ్ళు, వర్క్ లోకి వెళ్ళి చేస్తారు, మరి ఈవినింగ్ వచ్చేవాళ్ళు. సో ఇద్దరిలో ఒక అడ్జస్ట్మెంట్ ఉండేది. సో ఈ పనులు నువ్వు చేయి, ఈ పనులు నేను చేస్తాను అనేది ఉండేది. ఇద్దరు వర్క్ చేసినా కూడా ఈ పనులు నువ్వు చేయి, ఈ పనులు నేను చేస్తాను, పిల్లల్ని ఇక్కడ నేను డ్రాప్ చేస్తాను, ఇక్కడ నువ్వు పికప్ చేసుకో, ఇలాంటివి ఉండేటివి. ఇప్పుడు అక్కడ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్, ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ పెరుగుతుంది, తర్వాత ల్యాక్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ అవుతుంది, తర్వాత ల్యాక్ ఆఫ్ ఎంపతి అవుతుంది. సో నేను ఎక్కువనా అవుతుంది ఇద్దరు. అది ఈగో జారీ చేస్తుంది ఎక్కువగా. తర్వాత లిజనింగ్ స్కిల్స్ పూర్తిగా తగ్గిపోయాయి. అంటే లిజనింగ్ ఇప్పుడు మాట్లాడేది ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే దానికి కాకుండా వినేది ఎందుకు వింటున్నారు అంటే నేను రియాక్ట్ అయిదాము అనేది. ఇప్పుడు చెప్పేది ఎలా ఉంటుంది అంటే ఒకరికి తిరగబడ్డానికి అన్నట్టు. దే ఆర్ లిసనింగ్ టు రియాక్ట్ ఓన్లీ టు అదర్ పర్సన్. ఇద్దరు హస్బెండ్ అయినా అలాగే ఉంటున్నారు, వైఫ్ అయినా అలాగే ఉంటున్నారు. సో ఇవన్నీ ఒకటొకటిగా దారితీస్తున్నాయి. అందుకే మీరు అన్నారు కదా ఆరెంజ్ సినిమాలో ఇప్పుడు ప్రేమలు ఒట్టిగా కొన్ని రోజుల వరకే బాగుంటున్నాయి అనేసి. ప్రేమ అనేది మీకు లవ్ మ్యారేజ్ అయ్యిండొచ్చు అండి, అరేంజ్ మ్యారేజ్ అయ్యిండొచ్చు. ప్రేమ 10 కాలాల పాటు ఎప్పటికీ ఉండాలి అంటే అది ఇద్దరిది రెస్పాన్సిబిలిటీ టు కాపాడుకోవడానికి. అది ఇద్దరు రెస్పాన్సిబిలిటీ, అదే ఒక సైడ్ నుంచి ప్రేమ కాదు. ఇది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హస్బెండ్ ది, వైఫ్ ది. అది ఎప్పుడు ఫ్రెష్ గా ఉండాలి అని అనుకోవాలి మీరు. అది ఫ్రెష్ గా ఉండాలంటే ఇద్దరు ఎప్పుడు కాపాడుకోవాలి దాన్ని. అది ఎట్లా కాపాడుకోవాలి అని అంటే రెస్పెక్ట్ తో కాపాడుకోవాలి, ట్రస్ట్ తో కాపాడుకోవాలి. అది ఫ్రెష్ గా ఒక పువ్వు లాగా కాపాడుకోవాలి, ఫ్రెష్ గా ఉండాలి అని. పువ్వుని ఎలా కాపాడుకుంటామండి మనం? ఫ్రెష్ గా ఉండాలని దానిపైన నీళ్లు చల్లుతుంటాం, దానిపైన నీళ్ళలో పెడతాము, అలా ఉండాలి కదా ఎప్పుడు, అప్పుడే బాగుంటుంది కదా అది. అలాగే మీరు ఎవ్రీ డే అప్రిషియేట్ చేసుకోవాలి ఒకరొకరు. బోర్ కొడుతుంది మేడం, నేను అప్రిషియేట్ చేయలేను అంటే రోజు ఏం అప్రిషియేట్ చేస్తాం మేడం, మా వైఫ్కి ఎంత అప్రిషియేట్ చేసినా ఇలాగే ఉంటుంది ఎప్పుడు అని. అలా కాకుండా మీరు రోజు ఏదో ఒకటి కొత్తగా చూడండి, తనలో ఆ కొత్తదనం పెట్టుకోండి, అప్రిషియేట్ చేయండి. రోజు ఏదో ఒకదాని కోసం చేయండి, తను కూడా రెసిప్రొకేట్ చేస్తుంది మీకు. ఈ వంట బాగుందని చెప్పండి, ఇంకోటి ఏదని చెప్పండి, ఈ చీర బాగుందని చెప్పండి. రోజు సేమ్ చీర కట్టుకోదు కదండి, చీర బాగుందని చెప్పండి, నీ నవ్వు బాగుందని చెప్పండి. సో అలాగే తను కూడా చెప్పడం మొదలు పెడుతుంది. ఫస్ట్ నేను చెప్తా, ఎవరు అని పెట్టుకోకండి, ఎవరైనా చెప్పచ్చు ఇద్దరిలో. ఇలా రోజు కొత్తదనం రావాలి ఇద్దరిలో. సో కృతజ్ఞత భావం ఉండాలి ఒకరి పట్ల ఒకరికి. ఎందుకంటే రిలేషన్షిప్ లో మీరు ఉండాలనుకుంటే కృతజ్ఞత భావం ఉండాలి. ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్సే ఉంటాయండి. మీరు ఫస్ట్ లో అలాగే కనెక్ట్ అయ్యారు యాక్చువల్లీ. సో కానీ రోజుకి ఆ కనెక్షన్ డిస్కనెక్షన్ అవుతుంది, అందుకని ప్రాబ్లమ్స్ రోజుకి పెరుగుతున్నాయి. సో ఇలా ఎప్పుడైతే అనుకుంటారో మీరు, ఆ బాండింగ్ పెరుగుతుంది. సో ఇలా చిన్నవైనా ఫాలో కండి మీరు. సో ఫాలో అయితే ఎక్కువ ఆ రిలేషన్షిప్ బాగుంటుంది. అది డిస్టెన్స్ పెరగదు ఎక్కువగా. కానీ ఎక్కువ డిస్టెన్స్ పెరుగుతుంది అని అంటే మీరు అలా అనుకుంటే ఇమ్మీడియట్ గా యూ నీడ్ టు సీక్ ప్రొఫెషనల్ హెల్ప్ ఓన్లీ. అది ఎక్కువగా పెంచుకోకండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే అన్నిటికంటే అమూల్యమైన రిలేషన్షిప్ హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్, ఆర్ రిలేషన్షిప్స్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్, హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్. కానీ దాన్ని ఈ లోపల కమర్షియలైజ్ చేసుకుంటూ, పెళ్లి అనే దాంట్లోకి ఎంటర్ అయిపోతూ, ఎంతసేపు కమర్షియలైజ్ చేసుకుంటూ, సెల్ఫిష్నెస్ దీనిలో పెట్టుకుని ఇలా అన్ని చేస్తున్నప్పుడు వాళ్ళకి అర్థం కావట్లేదు. ఒకరొకరిని గ్రాంటెడ్ గా తీసుకుంటూ అలా చేస్తున్నందుకు ఈ రిలేషన్షిప్స్ పాడవుతున్నాయి. అలా కావడం వల్ల ఈ మెంటల్ హెల్త్ ఈ మధ్యలో ఇంత పాడు కావడానికి, పోస్ట్ కోవిడ్ లో ఇన్ని డైవర్సెస్ కావడానికి, ఒక ఛాలెంజ్ గా మారడానికి అదొక రీజన్ అండి. సో ఈ మధ్యలో ప్రతి ఒక్కరిది వింటుంటారు, నాకు స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ అవుతుంది, మెంటల్ హెల్త్ డిప్రెషన్ అవుతుంది,
లోన్లీనెస్ అవుతుంది అనేసి, నాకు ఇన్సెక్యూరిటీ అనిపిస్తుంది, ఫియర్ అనిపిస్తుంది, నాకు ఈ రోజు ఇలా ఉంటే మేడం ఏమవుతుందో ఏమో, నాకు నేను ఎంతకాలం బతుకుతానో నాకు భయం అవుతుంది అని అంటారు చాలా మంది వచ్చి. నాకు ఒంటరిగా అనిపిస్తుంది, ఓవర్ థింకింగ్ అవుతుంది అని. ఇవన్నిటికీ రిలేషన్షిప్స్ కూడా ఒక ఇష్యూ అండి. హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్, మ్యారిటల్ రిలేషన్షిప్, one of the major reason for mental health issues is this also is one of the issue. So మీరు అర్థం చేసుకుంటే మీరు ఎంతో అమూల్యమైన వాళ్ళు. So kindly seek professional help at the right time. Thank you.